మృదువుగా మాట్లాడతారు. రూల్స్ విషయంలో మాత్రం కఠినంగా ఉంటారు. అప్పగించిన పని ఎంత కష్టమైందైనా సాధించి తీరుతారు. ప్రపంచాన్ని భయపెట్టే టెర్రరిస్టులైనా విద్రోహ శక్తులైనా తగ్గేదేలే అంటారు. ఆమె ఐపీఎస్ అధికారి జయా రాయ్. ఆమె ప్రతిభనే ఆమెకు పదవులు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆమె నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ హోదాలో ఉన్నారు. ఇప్పుడు ఆమె ముంబై దాడి కేసు నిందితుడు తహూర్ రానాను విచారిస్తున్నారు. దాంతో ఆమె ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఏప్రిల్ 22న బెంగాల్లో పుట్టిన జయా రాయ్ 2011 జార్ఖండ్ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. రాయ్ తన ఎంబీబీఎస్ డిగ్రీ తర్వాత యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలయ్యారు. 2011లో జార్ఖండ్ పోలీసులో చేరారు. ఆమె 2019 నుంచి సెంట్రల్ డిప్యూటేషన్ పై ఉన్నారు. మొదటిసారిగా ఎన్ఐఏలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా నియమితులయ్యారు. జార్ఖండ్లోని జమ్తారా జిల్లాలో సైబర్ నేరస్తులను అరికట్టడంలో ఒక బృందానికి ఆమె నాయకత్వం వహించారు. ప్రస్తుతం ఎన్ఐఏలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ హోదాలో ఉన్నారు. జార్ఖండ్ సైబర్ క్రైమ్ ను ఛేదించిన బెంగాల్ మహిళా అధికారి ఇతివృత్తిగా నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ జాంతారాకు కొంతవరకు జయా రాయ్ స్ఫూర్తిగానే ఉంటుంది. ఇక తహూర్ రానా విచారణ అంశానికి వస్తే అతనికి భారత్కు తీసుకొచ్చే ప్రక్రియలోనూ భాగం పంచుకున్నారు రాయ్. తహూర్ రానాను ప్రత్యేక విమానంలో భారత్కు తీసుకొచ్చిన అధికారుల బృందంలో జయా రాయ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ముంబై దాడి కుట్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని తహూర్ నుంచి రాబట్టే పనిలో ఎన్ఐఏ ఉంది. మరో ఉగ్రవాది హుడ్లీతో కలిసి తహూర్ రానా దాడి బ్లూ ప్రింట్ తయారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనేది విచారణలో బయటపడే అవకాశం ఉంది. జయా రాయ్ ఎన్ఐఏలో కీలక పాత్ర పోషిస్తూ ఉగ్రవాద వ్యతిరేక విచారణలో తన సేవలను అందిస్తున్నారు.